Welcome to 24 Technologies. Okay, మన today's topic is IP addressing. What is IP addressing? IP addressing లో మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ వర్షన్స్ ఉన్నాయి అది మెయిన్. అండ్ ఏ టైంలో ఏ టైప్ ఆఫ్ వర్షన్ మనం యూజ్ చేస్తాం, ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. IP v4 అయినా యూజ్ చేయొచ్చు, IP v6 అయినా యూజ్ చేయొచ్చు. అండ్ వర్షన్ 4 అండ్ వర్షన్ 6 రెండు కూడా యూజ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. బట్ V6 డిస్కస్ చేసే ముందర మనము IP v4 డిస్కస్ చేద్దాం. ఓకే, IP v4 ఇది 32 బిట్. ఇంకొకటి డాట్ నోటేషన్ అని కూడా అంటాం. ఎందుకంటే మనం ఎప్పుడైనా మన ఇంట్లో ఉన్న మోడమ్స్ కానీ లేకపోతే మన పీసీస్ అసైన్ అయిన ఐపీ అడ్రసెస్ ఏ రకంగా ఉంటాయి? 192.168. ఓకే, 192.168.10.5678 అప్ టు 554 ఈ రకంగా ఉంటాయి. ఓకే, ఇవి మనకు అర్థం కావాల్సిన లాంగ్వేజ్ లో ఉంటుంది. 192 కానీ 168 కానీ 10 కానీ 5 కానీ. బట్ మన కంప్యూటింగ్ దానికి మన సర్వర్స్ కానీ లేకపోతే మన డివైజెస్ కానీ అవి అర్థమవుతాయా అంటే 100% నో. మనం చిన్నప్పుడు కూడా చదువుకుని ఉంటాం, వాటికి ఇవి అర్థం కావు. ఓన్లీ వన్స్ అండ్ జీరోస్, డెసిమల్స్ లో వన్స్ అండ్ జీరోస్ ఇవి మాత్రమే అర్థం అవుతాయి ఎవరికి? సిస్టమ్ కు. బట్ మనకు అర్థం కావడం కోసం ఏముంటుంది? మనకు అర్థం కావడానికి 192, 168 లైక్ దిస్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 192.168 డాట్ అని చెప్పేసి నేను ఇచ్చినప్పుడు డాట్ 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 అని చెప్పేసి అంటున్నా. దట్ ఈస్ వై మనము ఈ IP v4 ని ఏమని కాల్ చేస్తామంటే డాట్ నోటేషన్. డాట్ నోటేషన్ అని కాల్ చేస్తాం. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డాట్ 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 ఈ రకంగా ఉంటుంది. ఇది 32 బిట్. ఇక్కడ IP v4 లో వర్షన్ లో 32 బిట్ అని చెప్పేసి అంటాం. అంటే ఫస్ట్ ఆక్టెట్ లో 8 బిట్స్, సెకండ్ ఆక్టెట్ లో 8 బిట్స్, 8 బిట్స్, 8 బిట్స్. 8 ఇంటూ 4 ఎంత? 32. దట్ ఈస్ వై మనం ఏమని కాల్ చేస్తాం ఇక్కడ 32 బిట్స్ అని చెప్పేసి కాల్ చేస్తాం. ఇది కాంబినేషన్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. ఇది లాజికల్ అడ్రస్. ఓకే, IPv4 అనేది లాజికల్ అడ్రసెస్ వీ కెన్ చేంజ్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. మన రిక్వైర్మెంట్ ప్రకారము మనకు దగ్గర అవైలబుల్ ఐపీ అడ్రసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము మన సిస్టమ్స్ కు అసైన్ చేసుకోవచ్చు. బట్ వాటికి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏది? దిస్ వన్. ఈ టైప్ లో వాటికి అర్థమవుతాయి. బట్ మనకు అర్థమయ్యేది ఏది? 192, 168, లైక్ 10, 15 ఈ రకంగా మనకు అర్థమవుతుంది. బట్ దీనికి పర్టికులర్ గా ఒక క్యాల్కులేషన్ అని చెప్పేసి కూడా ఉంటుంది. వాట్ ఈస్ దట్? ఏ రకంగా మనం క్యాల్కులేట్ చేస్తాం? ఇక్కడ 1010101011111111 8 వన్స్ అండ్ 0000011 4 ట్రిపుల్ వన్స్ అండ్ ట్రిపుల్ జీరోస్ అని చెప్పేసి 4 ఉన్నాయి. అంటే ఎక్కడైనా మనం చూసినాము అంటే మనకు 8 అనేది ఉంది. ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏది అంటే ఈ క్యాల్కులేషన్ మనం ఏ రకంగా చేస్తాము అనేది మనకు తెలిసి ఉండాలి. అది ఫస్ట్ ఆక్టెట్ అవ్వనివ్వండి, సెకండ్ అవ్వనివ్వండి, థర్డ్ అవ్వనివ్వండి, ఫోర్త్ అవ్వనివ్వండి, వీటిని క్యాల్కులేషన్ ఏ రకంగా చేస్తాము అని చెప్పేసి మనకు తెలిసి ఉండాలి. ఇది కాంబినేషన్ ఆఫ్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినామంటే ఫస్ట్ ఆల్ వన్స్ తీసుకుందాం. 1 1 2 3 4 5 6 7 8 సారీ 9 వచ్చినాయి. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ మనం చూసినామంటే రివర్స్ లో వెళ్తాం లైక్ దిస్. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 to the power of 0, 2 to the power of 1, 2 square, 2 cube, 2 to the power of 4, 2 to the power of 5, 2 to the power of 6, 2 to the power of 7. ఈ రకంగా ఉంటుంది క్యాల్కులేషన్. అంటే రివర్స్ క్యాల్కులేషన్ మనం చేస్తాం. వీటి సమ్ ఎంత వస్తుందో కూడా మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు 2 to the power of 0 ఎంత? 2 to the power of 0 అనేది మనకు ఓకే, క్యాల్కులేషన్ మనం పక్కన వేసుకుందాం. 2 to the power of 0 ఈజ్ ఈక్వల్ టు 1. 2 to the power of 1 ఎంత? 2 to the power of 1 ఇది చిన్నప్పుడు మనం క్యాల్కులేషన్ చేసుకున్నదే. 2 స్క్వేర్ వచ్చేసి 4 అండ్
2 cube 8 16 32 64 128 అండ్ ఇక్కడికి అయిపోయినాయి 2 to the power of 4 2 to the power of 5 2 to the power of 6 2 to the power of 7 I guess 1 2 3 4 5 6 7 8 ఆక్టెంట్లో 8 కాబట్టి 8 అయిపోయినాయి. వీటి సమ్ మొత్తం మనం చేస్తే ఎంత వస్తుందో ఒకసారి క్యాల్కులేట్ చేయండి. ఎంత వస్తుందంటే 255. మనకు వీటి సమ్ ఎంత వస్తుంది 255. మీరు ఒకసారి క్యాల్కులేట్ వీటిని మొత్తం యాడ్ చేసినా కూడా మనకి ఎంత వస్తుందంటే 2 to the power of 0 నుండి 2 to the power of 7 వరకు, అంటే 2 to the power of 0 నుండి 2 to the power of 7 వరకు, ఇక్కడ నుండి రివర్స్ క్యాల్కులేషన్ ఇవన్నీ చేసినామంటే మనకు సమ్ వచ్చేసి 255 వస్తుంది. అంటే ఇక్కడ 255 అంటే 255 అని కాదు, 0 to 255 0 to 255 అంటే టోటల్గా 256. బట్ మనకు ఇక్కడ 0 అనేది దేనికోసం ఉంటుంది అండ్ 255 అనేది దేనికోసం ఉంటుంది, దాని గురించి కూడా మనము డిస్కస్ చేద్దాం. ఈ క్యాల్కులేషన్ అయితే మీకు తెలిసింది. ఎక్కడ ఇది ఫస్ట్ ఆక్టెట్ అండ్ సెకండ్ ఆక్టెట్లో కూడా సేమ్ ఇదే క్యాల్కులేషన్ ఉంటుంది. సెకండ్ ఆక్టెట్లో కూడా ఇదే క్యాల్కులేషన్, థర్డ్ ఆక్టెట్లో ఇదే క్యాల్కులేషన్, ఫోర్త్ ఆక్టెట్లో ఇవే క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేద్దామంటే ఒకటి తీసుకొని లైక్ ఫస్ట్ ఆక్టెట్లో 0 1 0 1 0 1 0 1 1 2 3 4 5 6 7 8 ఇది 2 to the power of 0 2 to the power of 0 2 to the power of 1 2 square 2 cube 2 to the power of 4 2 to the power of 5 2 to the power of 6 and 2 to the power of 7. వీటినంటిని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 2 to the power of 0 అంటే ఎంతమ్మా, ఇక్కడ 0 ప్లేస్లో ఆల్వేస్లీ మనం ఎప్పుడు 0నే వేస్తాం. 0 ఉంది కాబట్టి 0కి ఏముంటుంది 0నే ఉంటుంది. ఓకే, ఈ 0s అండ్ రిమైనింగ్ ప్లేసెస్లో ఏవైతే ఉన్నాయో వాటికి 2 to the power of 1 ఎంత, 2 to the power of 0 ఎంత 1 ప్లస్ అండ్ 2 స్క్వేర్ ఎంత 4 ప్లస్ 2 to the power of 4 2 to the power of 4 ఎంతమ్మా 16 అండ్ 2 to the power of 6 2 to the power of 6 వచ్చేసి మనకి ఎంత వస్తుంది అంటే 64 I guess. ఓకే, వీటి సమ్ మొత్తం ఏది వస్తుంది అంటే మొత్తం యాడ్ చేస్తే 85. ఓకే, వీటి సమ్ ఎంత వచ్చింది 85. అంటే ఈ ఫస్ట్ ఆక్టెట్ అనుకుందాం లైక్ దిస్. ఇక్కడ డాట్ పక్కన కూడా సమ్హో వేరే నెంబర్ ఉండొచ్చు, అది క్యాల్కులేట్ చేస్తే 72 అలా వచ్చింది అనుకుందాం, ఇంకోటి క్యాల్కులేట్ చేస్తే 15 వచ్చింది అనుకుందాం, ఇంకోటి క్యాల్కులేట్ చేస్తే 10 వచ్చింది అనుకుంటాం. అంటే ఇది మనకు అర్థమయ్యే లాంగ్వేజ్. యాజ్ హ్యూమన్ గా మనకు నెంబర్స్ ఫెమిలియర్, 10 11 ఈ రకంగా మనకు ఫెమిలియర్ కాదు. బట్ ఇవి ఎవరి కోసము, ఇవి అర్థమయ్యేది మన సిస్టమ్కి అర్థం కావడానికి. అండ్ ఇవి ఎవరి కోసము, ఇవి మన కోసం, మనకు అర్థం కావడానికి. బైనరీ టు డెసిమల్, డెసిమల్ టు బైనరీ. అండ్ ఇంకొకటి ఈ 85 అనేది నేను టైప్ చేస్తాను అనుకున్నాం. 85 అనేది నేను ఇచ్చిన, అది సిస్టమ్కి ఏ రకంగా అర్థం అవుతుంది అది కూడా చూద్దాం. ఇప్పుడు సేమ్ 85 మనకు వచ్చింది, ప్రీవియస్గా వచ్చింది ఆన్సర్ ఎంత 85 మనం 2తో చేసినామంటే 2 4s 8 2 2s మనకి ఎంత వచ్చింది రిమైండర్ 1 అండ్ 2 2s 2 1s రిమైండర్ 0. ఇక్కడ 2 1s 2 zeros రిమైండర్ 1 2 5s 0 2 2s 1 2 1s 0. ఇక్కడ మనము ఇక్కడ క్యాల్కులేట్ చేసినామంటే ఇక్కడ నుండి 1 0 1 0 1 0 1 1 0 1 0 1 0 1 0. ఓకే, ఈ రకంగా మనకు సారీ 2 1s ఇక్కడ ఇంకోటి ఉంది కదా, దీన్ని కూడా చేయాల్సి ఉంటుంది. ఇది 2 ఇక్కడ చేసినామంటే ఇది ఇక్కడ నుండి మనం తీసుకున్నామంటే 0 1 0 1 0 1 0 1 అంటే 85ను మనం క్యాల్కులేట్ చేస్తే రివర్స్లో క్యాల్కులేట్ చేసినామంటే మనకి ఎంత ఆన్సర్ వచ్చింది
01010101 వచ్చింది. అంటే ఈ నెంబర్ అనేది మనకు అర్థమయ్యేది. అండ్ ఇది వచ్చేసి ఎవరికి? సిస్టమ్‌కి అర్థం కావడానికి. అంటే మనము ఇక్కడ నుండి ఇక్కడికైనా కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి ఇక్కడికైనా కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది ఏవి? బైనరీ టు డెసిమల్, డెసిమల్ టు బైనరీ మనము కాలిక్యులేట్ చేసుకోవడానికి యూజ్ చేసే మెథడ్స్. ఎక్కడ? ఈ 32 బిట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 32 బిట్స్ అంటే 4 ఆక్టెట్స్. ఈ 4 ఆక్టెట్స్‌ను మనం కాలిక్యులేట్ చేసే మెథడ్. అండ్ ఈ IPv4లో మనకు రేంజెస్ అని చెప్పేసి ఉంటాయి. అంటే వాట్ ఆర్ ద రేంజెస్? లైక్ ఎన్ని క్లాసెస్ ఉంటాయి? ఎన్ని క్లాసెస్ ఉంటాయి? వాటి రేంజెస్ ఎంత? ఇప్పుడు యాక్చువల్‌గా IPv4 తీసుకున్నామంటే ఈ IPv4లో క్లాసెస్‌గా డివైడ్ చేస్తే మనకు క్లాస్ ఏ అండ్ క్లాస్ బి, సి, డి, ఈ అని చెప్పేసి 5 క్లాసెస్. ఇక్కడ రేంజెస్ కూడా ఉంటాయి. రేంజెస్ 5 రేంజెస్ అంటే ఫ్రమ్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు అని చెప్పేసి. ఇక్కడ క్లాస్ ఏ తీసుకుందాం. క్లాస్ ఏ అండ్ బి, సి ఈ 3 ఏవైతే ఉన్నాయో, క్లాస్ ఏ, బి, సి ఈ 3 ఏవైతే ఉన్నాయో నేను నా డివైజెస్‌కు అసైన్ చేయడానికి యూజ్ చేసే క్లాసెస్. ఓకే. ఇవి యూజబుల్. మరి టోటల్‌గా ఎన్ని ఉన్నాయి? క్లాస్ ఏ, బి, సి, డి, ఈ అని చెప్పేసి 5 క్లాసెస్ ఉన్నాయి. బట్ యూజబుల్ వచ్చేసి ఓన్లీ ఏబిసినే అంటున్నారు కదా! దెన్ వాట్ అబౌట్ డి అండ్ వాట్ అబౌట్ ఈ? డి వచ్చేసి ఫర్ మల్టీ కాస్టింగ్ ఐపీ అడ్రెసెస్. ఈ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం మనం యూజ్ చేసేది. అంటే మనం ఇక్కడ యూజ్ చేసేది ఓన్లీ క్లాస్ ఏ, బి, సి మాత్రమే యూజ్ చేస్తాము. డి ఈజ్ ఫర్ మల్టీ కాస్టింగ్ ఐపీ అడ్రస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మల్టీ కాస్టింగ్ ఐపీ అడ్రస్ అంటే మీనింగ్ ఏంటి? మల్టీ కాస్టింగ్ ఐపీ అడ్రస్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇక్కడ ఓన్లీ మల్టీ కాస్టింగ్ అనేది కాకుండా మనము 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకటి వచ్చేసి యూనికాస్ట్ అండ్ ఇంకొకటి వచ్చేసి మల్టీకాస్ట్ అండ్ బ్రాడ్కాస్ట్. అంటే యూనికాస్ట్ అనేది ఏది అంటే 1 to 1. ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్ మాట్లాడుకుంటున్నారు అనుకుందాం. లైక్ ఒక ఐపీ అడ్రస్ ఇంకొక ఐపీ అడ్రస్ అంటే ఒక డివైస్ ఇంకొక డివైస్ తోనే మాట్లాడుకుంటూ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ యూనికాస్ట్. అంటే 1 to 1, 1-on-1 జరుగుతుంది. 1 to 1 మీటింగ్ జరుగుతుంది అనుకుందాం. దట్ ఈస్ నథింగ్ బట్ యూనికాస్ట్. దెన్ వాట్ అబౌట్ మల్టీకాస్ట్? మల్టీకాస్ట్ అంటే ఏంటి అంటే మనకు ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే. ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ సెట్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. ఓకే. లైక్ సెట్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. ఒక గ్రూప్. అంటే ఈ పర్సన్‌కి ఏమని వచ్చింది? బాబు ఇక్కడ ఏదైతే సెట్ ఆఫ్ గ్రూప్ ఉందో వాటికన్నింటికి నువ్వు ఇన్ఫర్మేషన్ పాస్ చెయ్యి. అది వాటెవర్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఫస్ట్. వాటెవర్ ఇన్ఫర్మేషన్ నువ్వు పాస్ చెయ్యి అని చెప్పేసి వీడికి వచ్చింది. లైక్ 10 డివైసెస్ అనుకోండి, 20 డివైసెస్ అనుకోండి, ఏవైనా వాటెవర్. అంటే మల్టీ కాస్టింగ్ చేస్తున్నాడు. అంటే ఒక సెట్ ఆఫ్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ సెట్ ఆఫ్ గ్రూప్‌కు ఈ మల్టీ కాస్టింగ్ ఐపీ అడ్రస్ త్రూ చేస్తున్నాం. అండ్ దెన్ వాట్ అబౌట్ బ్రాడ్కాస్ట్? బ్రాడ్కాస్ట్ అంటే ఏంటి అంటే బ్రాడ్కాస్ట్ ఐడి ఇది అనుకుందాం. వీడు బ్రాడ్కాస్ట్ ఐడి. ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. ఓకే. లైక్ దిస్ ఎంతో మంది మనకు ఉన్నారు ఇక్కడ. ఓకే. చాలా మంది ఉన్నారు ఆ గ్రూప్‌లో. ఓకే. మనకు టీవీ ఏం చేస్తది? బ్రాడ్కాస్టింగ్ చేస్తది. నువ్వు చూస్తున్నావా లేదా అని చెప్పేసి వాడికి సంబంధం లేదు. అందుకనే మనం బ్రాడ్కాస్టింగ్ అంటాం. ఇప్పుడు ఛానల్స్ ఏం చేస్తాయి? బ్రాడ్కాస్టింగ్ చేస్తున్నాం అంటాయి. అంటే నువ్వు చూస్తున్నావా లేదా? నువ్వు ఆన్ చేసినావా టీవీ లేదు. నువ్వు ఆన్ చేసిన తర్వాత చూస్తున్నావా లేదా అనేది వీడికి అనవసరం. వీడు ఎవడైతే ఉన్నాడో వీడికి అనవసరం. బట్ వీడికి ఏమని వచ్చింది ఇన్పుట్? బాబు నువ్వు బ్రాడ్కాస్ట్ చేయాలి అంతే. వీడేం చేస్తాడు? బ్రాడ్కాస్ట్. అంటే ఇక్కడ బ్రాడ్కాస్ట్ చేయడానికి ఒక డెడికేటెడ్ ఐపీ అడ్రస్ రిజర్వ్ అయ్యి ఉంటుంది. డెడికేటెడ్ ఐపీ అడ్రస్. ఓకే. డెడికేటెడ్ ఐపీ అడ్రస్ ఒకటి రిజర్వ్ అయ్యి ఉంటుంది. దేనికి? ఫర్ బ్రాడ్కాస్టింగ్ అండ్ నెట్వర్క్ ఐడెంటిఫికేషన్ పర్పస్. నువ్వు ఏ నెట్వర్క్‌కు సంబంధించిన వాడివి అంటే ఆ నెట్వర్క్ చెప్తే మిగిలిన అందరికీ చెప్పినట్లే. దానికోసం నెట్వర్క్ ఐడెంటిఫికేషన్ పర్పస్ ఒక ఐపీ అడ్రస్ రిజర్వ్ అయ్యి ఉంటుంది. అండ్ బ్రాడ్కాస్టింగ్ పర్పస్ ఒక ఐపీ అడ్రస్ రిజర్వ్ అయ్యి ఉంటుంది. అండ్ మల్టీకాస్ట్ నువ్వు చేయాలి అనుకుంటే ఆ మల్టీకాస్ట్ కోసం కూడా ఆ ప్రోటోకాల్‌లో ఏదైతే ఉందో ఆ ప్రోటోకాల్‌లో దానికోసం కూడా ఒక ఐపీ అడ్రస్ రిజర్వ్ అయ్యి ఉంటుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ మల్టీకాస్ట్, బ్రాడ్కాస్ట్
అండ్ యూనికాస్ట్ 1-1 జరగడానికి. ఓకే. మనం వీటి వీటి రేంజెస్ ఇవన్నీ మనం ఇప్పుడు నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది యాజ్ యూజువల్గా నేను చెప్పేది, ఇది ఫ్రెషర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కావచ్చు. ఓకే. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ మీకు యూజ్ అవుతాయి అంటే నెట్వర్కింగ్ క్లౌడ్లో క్లౌడ్లో యూజ్ అవుతాయి, అండ్ సెక్యూరిటీస్లో యూజ్ అవుతాయి, అండ్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్లో ఏమన్నా ఉన్నప్పుడు అక్కడికి యూజ్ అవుతాయి. దీంట్లో మీరు నెట్వర్కింగ్లో ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీకు ఫ్యూచర్లో ఏవైనా సబ్జెక్ట్స్ అంటే కాన్సెప్ట్స్ ఏమైనా కొత్త కొత్తటి నేర్చుకోవాలనుకున్నప్పుడు మీకు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కొద్దిగా ఫాలో కాండి. ఫాలో అయిన తర్వాత జస్ట్ డైలీ బేసిస్లో చూసుకొని ప్రాక్టీస్ కూడా చేయండి. ఓకే.